క్షత్రియ బేరి ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్మార్ట్ నగరంలో సామాన్యుడికి నేడేది, పెరుగుతున్న ధరలతో సొంత గూటిని కట్టుకునే స్తోమతేది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం భూమాత రియల్ ఎస్టేట్స్. మధ్యతరగతి వారు దాచుకున్న కొద్ది మొత్తంతో భద్రత గల భూమినివ్వటం, రెట్టింపు భరోసానివ్వటం తమ సంస్థ లక్ష్యమంటున్న మేనేజింగ్ డైరెక్టర్ శివాజీ గారితో క్షత్రియ బేరి ముచ్చటించింది. ఆ భరోసాల బలాన్ని సామాన్యుడికి అందించే సొంత గూటి వివరాలను ఆయన మాటల్లోనే విందాం రండి. గత కొన్ని సంవత్సరాలుగా నాణ్యమైన ప్రమాణాలతో కూడినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తూ విశాఖలోనే కాకుండా ఎన్నో దేశాల్లో ఎన్నో ప్రాంతాల్లో కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందిస్తున్నటువంటి భూమాత మేనేజింగ్ డైరెక్టర్ శివాజీ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో రాష్ట్ర విభజన తర్వాత, నోట్ల రద్దు తర్వాత అసలు ఈ వ్యాపారం ఎలా ఉంది, సామాన్య మానవునికి ఈరోజు భూమి అందుబాటులో ఉందా లేదా, ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలను ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, యాక్చువల్లీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి మనకి చాలా సమయం అయింది. అయినప్పటికీ కూడా అక్కడి నుండి ఇక్కడికి విజయవాడకి రాజధాని మారడంతో భూముల రేట్లు విశాఖలో పెరిగాయి అని కొంతమంది, లేదు తగ్గుతాయని కొంతమంది, ఇలా వాదించుకుంటున్న సమయంలోనే ఈ వ్యాపారం అనేది పుంజుకుందా లేకపోతే ఏమైనా వెనకబడిందా, అసలు వ్యాపారం ఎలా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి బిజినెస్ ఇది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేజర్ సిటీల్లో విశాఖపట్నం ఒకటి. ఈ విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ అనేటువంటిది అగ్రగామిగా ఉండి ఇప్పటికీ కూడా స్టేట్ విడిపోయినప్పటి నుంచి కూడా విడిపోయాక కూడా ఇక్కడ విశాఖపట్నం మాత్రం రియల్ ఎస్టేట్లో మాత్రం పెద్ద వ్యత్యాసం ఏం కనిపించలేదు. మనకి మార్కెట్ విలువలు, మార్కెట్లో ఉన్నటువంటి రేట్లు వీటన్నిటిని కూడా పడిపోతాయనేటువంటి అపోహతో చాలా వరకు విడిపోయినప్పుడు కూడా చాలా అపోహ ఉండేది. కాకపోతే అటు తర్వాత పరిణామాలకు అనుగుణంగా కొంత మార్పు జరిగి రియల్ ఎస్టేటు అంత ఇబ్బంది అయితే విశాఖపట్నానికి ముఖ్యంగా జరగలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం కూడా పూర్తిగా ఎంప్లాయ్మెంట్ సెక్టర్తో ఉన్నటువంటి సిటీ కాబట్టి ఈ సిటీ వల్ల దీనివల్ల పూర్తిగా రియల్ ఎస్టేట్కి పెద్ద ఇబ్బంది అనేటువంటిది కలగలేదనేటువంటి విషయం చెప్పుకునే తరుణంలో ఈ యొక్క మోడీ గారు మనీ ఈ ట్రాన్సాక్షను 1000 నోటు 500 నోట్లు బంద్ చేసేటువంటి డిమానిటైజేషన్ కార్యక్రమాలకు అనుగుణంగా కొంత ప్రజెంట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే పూర్తిగా స్తబ్దతగా ఉందనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వైట్ బ్లాక్ అనేటువంటి ఇష్యూల ఆధారంగా మ్యాక్సిమం కొంతకాలం ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది స్తబ్దతగా ఉంది. ముఖ్యంగా 1500 నోట్లు తీసేసిన తర్వాత వైట్ మనీతో కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా ఎంప్లాయ్ సెక్టర్తో ఉన్నటువంటి విశాఖపట్నం కాబట్టి ఆ ఇబ్బంది ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. ఇది తాత్కాలికంగా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందనేటువంటిది కూడా మా యొక్క ఇబ్బంది లేనటువంటి విషయం అని అనుకుంటున్నాం. కాబట్టి ప్రజెంట్ ఈ 2-3 నెలల వరకు మాత్రమే ఇటువంటి పరిణామం ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా లోన్స్తోనే బిజినెస్ జరిగేటువంటిది. పూర్తిగా ఎంప్లాయ్ సెక్టర్ 80-90% లోన్లే తీసుకుంటున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇటు ఓపెన్ సైట్లు కావచ్చు, అదేవిధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, వాటన్నిటికి కూడా ముఖ్యంగా విశాఖపట్నానికి మాత్రం మాకు ఆ ఇబ్బంది అనేటువంటిది కనిపించకపోవచ్చు అనేటువంటిదే మా ఆలోచన. ఎందుకంటే విశాఖపట్నంలో విశాఖ అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్ కావచ్చు, ఈ అసోసియేషన్లో అనేక మంది బిల్డర్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతూ ఉన్నాను. ఈ
పరిణామంలో మా యొక్క అసోసియేషన్లో బిల్డర్స్ని వీళ్ళందరిని కూడా మేము ఒకసారి పరిశీలించి మా మీటింగులు కూడా చెప్పుకున్నట్టు చూసినట్లయితే మ్యాక్సిమం అపార్ట్మెంట్లకు పెద్ద ఇబ్బంది జరగకపోవచ్చు. ఎందుకంటే లోన్స్తో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్స్ కాబట్టి మేము తీసుకున్న లోన్సే, కస్టమర్ తీసుకున్న లోన్సే 80-90% లోన్స్కి వెళ్తారు కాబట్టి రియల్ ఎస్టేట్కి పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఇది కొద్ది కాలం మాత్రమే తాత్కాలికంగా జరిగేటువంటి పరిణామం అనేటువంటిది మా ఆలోచన అండి. అది కీలక రంగంలో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండదు అని మీరు అంటున్నారు. దాన్ని అయితే మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటే ఏది కూడా మనకి అనుకూలంగా ఉండదు. స్మార్ట్ సిటీగా ఈరోజు విశాఖ ఎదుగుతుంది. ఈ ఎదుగుదలకు సంబంధించి విశాఖ బిల్డర్స్ అసోసియేషన్ ఫౌండర్గా మీరు గవర్నమెంట్కి ఎటువంటి సహాయ సహకారాలను అందిస్తున్నారు? అసలు ఎలాంటి ఒక ప్రణాళిక ఏమైనా మీకు గవర్నమెంట్ ఇచ్చిందా? అంటే మేము స్మార్ట్ సిటీగా ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఫర్దర్ చేసే వెంచర్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఈ విధంగా ఉండాలని ఒక ఏమైనా ఆదేశాలు కానీ ఒక ప్రణాళిక కానీ జరగడం జరిగిందా? లేదంటే అధికారులు మీకంటూ ఏమైనా ప్రత్యేకమైన సూచనలు సలహాలు చేశారా? ఈ బిల్డర్స్ని కానీ రియల్టర్స్ని కానీ వీటి విషయంలో గవర్నమెంట్ పరంగా పూర్తి సహకారం అంటూ మాకంటూ ఏముండదండి. ఎందుకంటే యాక్చువల్గా ఇది స్వయంగా డెవలప్ చేసుకొని ల్యాండ్స్ డెవలప్మెంట్ చేసుకొని మేము కస్టమర్స్కి వాళ్ళకి అనువుగా చేయగలిగేటువంటి బిజినెస్ ఇది. ఈ బిజినెస్లో మా కస్టమర్లే ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్కి వాళ్ళకి తగినటువంటి రేట్లలో వాళ్ళకి తగినటువంటి ఏరియాల్లో మేము కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం కానీ ఓపెన్ సైట్స్ ఇవ్వటం కానీ జరుగుతూ ఉంది. భూమాత రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ. ఈ కంపెనీలో చూసినట్లయితే మేము యాక్చువల్గా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా ఉండే విధంగా ఇళ్ల నిర్మాణం, ఇండిపెండెంట్ హౌసులు కానీ అదేవిధంగా సిటీలో అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి అందుబాటులో ఉండే రేట్లో మేము సప్లై చేయడం జరుగుతూ ఉంది. మ్యాక్సిమం విజయనగరం రోడ్లో చూసినట్లయితే మేము కొన్ని వెంచర్లని ప్రశాంత్ విహార్ కానీ ఎన్ఆర్ఐ రాయల్ అని కానీ ఇటువంటి వెంచర్లను వేయటం జరిగింది. వాటిల్లో కూడా ఇండిపెండెంట్ హౌసులు, డూప్లెక్స్ విల్లాస్ కూడా మేము 20 lakhs, 15 lakhs, ఈవెన్ 40 lakhs బడ్జెట్ వరకు మాత్రం లోన్లు ఇప్పించుకుంటూ కూడా ఈ యొక్క బడ్జెట్లో కూడా వాళ్ళకి సామాన్య మానవుడికి అందుబాటు ధరలో ఉండే విధంగా ఇళ్ల నిర్మాణం కూడా కట్టి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అమరావతి గ్రీన్ సిటీ అనే పేరుతో ఓపెన్ సైట్స్, క్లబ్ హౌస్, అక్కడ పిక్నిక్ స్పాట్స్గా ఉండే విధంగా హట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మేము ఇప్పుడు ఓపెన్ సైట్స్ని కూడా 6,000 ఒక గజం రేటు 6,000 రూపాయల వ్యవధిలో ఆ యొక్క తక్కువ బడ్జెట్లో కూడా భూమాత రియల్ ఎస్టేట్ ఇవ్వటం అనేటువంటిది ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో చూసినట్టయితే మనకి సిటీ లిమిట్స్కి వచ్చేసరికి గజం ధర ₹1,00,000, 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంది. అదే ఒక 20 నుంచి 30 కిలోమీటర్స్ మనం బయటకు వెళ్తే 5,000 నుంచి 7,000 మధ్యలోనే మనకి దొరికేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని సామాన్య మానవుడికి కూడా అందుబాటు ధరల్లో ఉండేటువంటి ల్యాండ్ను కూడా మా కంపెనీ నుంచి కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇది మా కంపెనీ నుంచి మేము ఇంత అతి తక్కువ ధరలకు ఇవ్వటం అనేటువంటిది కూడా మా యొక్క గర్వంగా మేము చెప్పుకోవటం జరుగుతూ ఉందన్నమాట అండి. భూమాతకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని వెంచర్స్ వేశారు? ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి వెంచర్స్ ఏంటి? అండ్ వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు కస్టమర్ ముందుకు ఒక వెంచర్ని తీసుకెళ్లే ముందు ప్రామాణికంగా మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఏంటి? భూమాత రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మేము అనేక లేఅవుట్స్ని, అపార్ట్మెంట్లను కూడా మన విశాఖపట్నానికి అందించడం జరిగింది. ప్రజెంటు ఒక 20 లేఅవుట్స్ వరకు ఓపెన్ సైట్స్ని ఇవ్వటం జరిగింది. అపార్ట్మెంట్లు కూడా మినిమం 50 అపార్ట్మెంట్స్ వరకు కూడా దీన్ని మన విశాఖపట్నం సిటీలో, అదేవిధంగా విజయవాడలో కూడా ప్రజెంట్ అక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. దీనికి అనుగుణంగా మేము మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం వడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ తీసుకొని ఎల్పీ నెంబర్లతోనే ముందు సేల్ చేయడం జరుగుతుంది. అదే అపార్ట్మెంట్లు అయితే గ్రేటర్ విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో మాత్రమే చేస్తూ ఉన్నాం. ఇంకా విజయనగరానికి అందుబాటులో విజయనగరం దగ్గర కూడా ల్యాండ్ తీసుకొని అక్కడ కూడా మనం ఇండిపెండెంట్ హౌస్ సెక్టర్ని కూడా ఇవ్వటం జరిగింది. విజయవాడలో అయితే ఓన్లీ ఎక్స్క్లూజివ్ అపార్ట్మెంట్లు మాత్రమే విజయవాడ సిటీ లిమిట్స్లోనే మనం చేయడం జరుగుతుందండి. ఇది పూర్తిగా గవర్నమెంట్ వారి అనుమతి ద్వారానే మేము అన్నీ కూడా లేఅవుట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. లోను సదుపాయాలతోనే ఈ లేఅవుట్స్, అపార్ట్మెంట్లు అన్నీ కూడా కస్టమర్లకి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందండి.
ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కామన్ మ్యాన్కి లోన్ ఫెసిలిటీ తోటి భూమాత వాళ్ళు తక్కువ ధరల్లో అందిస్తున్నారు అని చెప్పారు. అయితే విదేశాల్లో చూసుకుంటే ఒక ఓపెన్ ల్యాండ్ కొనడానికి మనకి లోన్స్ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక సర్టెన్ క్వాంటిటీ కానీ క్వాలిటీని కానీ మెయింటైన్ చేస్తారు. అంటే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, షూరిటీ ఉన్నవాళ్ళు వీళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. నార్మల్ పీపుల్కి ఇది తక్కువ చెప్పాలంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో కామన్ పీపుల్ అంటే ఎంప్లాయీస్ కాకుండా మిగిలిన వాళ్ళు కొనుక్కునేటప్పుడు లోన్స్ అవైలబిలిటీ అనేవి ఉంటాయి. హోమ్ లోన్స్ కాకుండా నార్మల్గా ప్లెయిన్ సైట్స్ కొనుక్కోవడానికి ఏమైనా లోన్స్ అవైలబిలిటీ ఉంటే ఎటువంటివి వాళ్ళకి అవసరం అంటారు? అంటే భూమాతకు సంబంధించి మీరు లోన్స్ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఏ విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు? ఈ లోన్స్ ఇష్యూ పరిశీలించినట్లయితే యాక్చువల్గా గవర్నమెంట్ దృష్ట్యా కంపల్సరీ ఎంప్లాయ్ అయితేనే లోన్లు ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా సామాన్య మానవుడు తన ఇల్లు కొనుక్కోవాలన్నా సైట్ కొనుక్కోవాలన్నా అతనికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఉద్యోగాలు లేనటువంటి వ్యక్తులకి వాయిదా పద్ధతుల ద్వారా మేము 1 year, 15 months, 18 months వాయిదా పద్ధతుల ద్వారా తన ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా కూడా మేము ఓపెన్ సైట్స్ని కూడా ఇవ్వటం జరుగుతుందండి. లేదా చిన్న చిన్న బిజినెస్ కానీ ఎంప్లాయీకి అయితే మాత్రం కంపల్సరీ లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి లేని వాళ్ళకి మాత్రం వాయిదా పద్ధతి ద్వారా కూడా మనం ఓపెన్ సైట్స్ని దాన్ని మనం ఏర్పాటు చేయటం కూడా ఈ భూమాత రియల్ ఎస్టేట్ నుంచి జరుగుతూ ఉందండి. అది ఓకే సార్, విశాఖ బిల్డర్స్ అసోసియేషన్ ఫౌండర్గా ఒకప్పుడు మీరు సీఎం గారిని కలిసి కొన్ని సమస్యలను చెప్పడం జరిగింది. అంటే మేము విశాఖలో ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాము అని చెప్పి ఒక విధమైన పోరాటం కూడా చేసినట్టు సంఘటనలు ఉన్నాయి. ఆ పోరాట ఫలితం ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు మన గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేసే విధంగా ఉంది? రియల్ ఎస్టేట్ పరంగా బిల్డర్స్ పరంగా కూడా మేము విశాఖ అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్ వాబా తరపున మన చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు అనేక పర్యాయాలు మినిస్టర్స్ని కూడా కలవటం జరిగిందండి. ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన ముందు సంవత్సరాల్లోనే యాక్చువల్ అనేక ఇష్యూలతో శాండ్ ఇష్యూ కావచ్చు, సిమెంట్ ఇష్యూ కావచ్చు, ఈ ఇష్యూల మీద కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవటం జరిగింది. శాండ్తో విపరీతమైన పోరాటం గవర్నమెంట్తో కూడా చేసి వారి తదనుగుణంగా ఫ్రీ శాండ్ని ఆయన సప్లై చేయటం జరిగింది సీఎం గారు. దాని ద్వారా కొంతవరకు మా అసోసియేషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అందరికి కూడా మా అసోసియేషన్ నుంచి మేము సప్లై చేయటం కూడా జరిగింది. అది గర్వంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా మేము తెలియచేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక అసోసియేషన్లుగా గుర్తించి మాకు కొన్ని ర్యాంపులు ఇచ్చి శాండ్ను కూడా ఆయన సప్లై చేసి బిల్డర్స్కి ఇబ్బంది జరగకుండా కూడా చేయటం జరిగింది. దానికి మన ఏరియాలో ఉన్నటువంటి మినిస్టర్లు అందరికి కూడా ధన్యవాదాలండి. తర్వాత ఇప్పుడున్నటువంటి సిమెంట్ ధరలు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ఇబ్బందులను దృష్ట్యా కూడా మేము తర్వాత కలిస్తే అతను కూడా సానుకూలంగా సీఎం గారు కూడా స్పందించి వారిని కూడా సిమెంట్ కంపెనీలను కూడా దగ్గరే పిలిపించి మాట్లాడటం జరిగింది. దాని ద్వారా కూడా రేట్లు ఇవన్నీ కూడా కొంత అతని దృష్టికి పెట్టాం. అవన్నీ కూడా కొంత కంట్రోల్ అవుతున్నాయి అనేటువంటి భావన మాకుంది. ప్రజెంట్ చూసినట్లయితే ఇప్పుడు డిమానిటైజేషన్ ఇష్యూలో ఉన్నటువంటి తరుణం కాబట్టి కొంత ఇబ్బందితో ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి దీని ద్వారా మేము కొంచెం 2-3 నెలలు గ్యాప్ రావచ్చు. కొంచెం బిజినెస్ అనేటువంటిది కొంత లేటుగా జరుగుతుంది. ఇప్పుడు పెద్ద ఇబ్బందితో కూడుకొని ఉన్నటువంటి ఇష్యూగా పరిగణించవచ్చు, కానీ ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. దీనివల్ల మాత్రం 100% బిజినెస్ చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్కి కూడా మంచి రోజులు వస్తాయి. పూర్తి వైట్ బిజినెస్తోనే 100% జరుగుతుంది. ఎందుకంటే మేము 100% లోన్స్కి ఫెసిలిటీస్ ద్వారానే వెళ్తున్నాం కాబట్టి ఆ ఇబ్బంది ఉండదనేటువంటి ఆలోచనతో వెళ్తున్నామండి. థ్యాంక్ యూ. ఓకే సార్, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇసుక ధరలు అధికంగా పెరిగిపోయి, సిమెంటు, ఇటుక, ఇంకంటే ఒక్కొక్క మెటీరియల్ కూడా మీకు పెరిగిపోయింది, బాగా ధర పెరిగిపోయింది. దానివల్ల భూమాత వాళ్ళు అవి పెరుగుతున్న సమయంలో మీ ధరలను కూడా పెంచడం జరుగుతుందా, లేదంటే వాటిని మీరు అన్వయించుకుంటూ ఆ ధరల్ని ఒక క్రమేపీ ఒక లైన్లోకి తెచ్చుకుంటూ అదే ధరకి మీరు కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది? అంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారా? ఈ ధరల మీద మీ ప్రభావం ఏమైనా ఉందా అసలు? ఇక్కడ భూమాత రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ మా కంపెనీని చూసినట్లయితే ఇక్కడ ఎన్ని రేట్లు పెరిగినప్పటికి కూడా దానికి అనువుగా ఉన్నటువంటి ఇష్యూల్ని మేము ముఖ్యంగా ఇక్కడ రేట్లు అనేటువంటి పెంచకుండా ఉన్న వాటిల్లోనే కొంతవరకు మా పరిణతిలోనే మేము తీసుకొని అదే ధరలకి ఈ రోజు కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. విశాఖపట్నంలో అతి తక్కువ ధరలతో లభ్యమయ్యేటువంటి కంపెనీ అనేటువంటిది భూమాత అనేటువంటిది 100% చెప్పుకోవచ్చు. ఇవాళ 6,000 ధరలో 5,000 నుంచి 6,000 మధ్యలో కూడా గజం ధరని అమ్మేటువంటి కంపెనీ భూమాత రియల్ ఎస్టేట్ మాత్రమే.
అదేవిధంగా అపార్ట్మెంట్లు కూడా మేము లాభాల్ని తగ్గించుకొని సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ధరల్లో మేము వాళ్ళకి ఈ యొక్క ల్యాండ్ను కానీ ఒక సొంత ఇంటి కలను కానీ నెరవేర్చడానికి మా కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పుకోవటానికి గర్వంగా ఉందండి. సార్, ఇప్పటి వరకు ప్రొఫెషన్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్ని అలా టచ్ చేస్తే అసలు మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది అండ్ ఈ బిజినెస్లోకి మీరు ఎలా వచ్చారు? యాక్చువల్గా మాది బేసిక్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. ఖమ్మం జిల్లాలో అక్కడ ఇన్స్టిట్యూట్స్ పరంగా నేను స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా రన్నింగ్ చేయడం జరిగింది. ఓన్ స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ నుంచి విశాఖపట్నం రావడానికి ముఖ్యంగా మా బ్రదర్ పూర్ణచంద్రరావు గారు ముఖ్యమైనటువంటి కారణం. ఆయన ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఇక్కడ ఉండటం వల్ల అతన్ని ఇంకా అనువుగా అతని బిజినెస్ పరంగా నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కలిసి ఈ భూమాత రియల్ ఎస్టేట్ని ప్లస్ కన్స్ట్రక్షన్ లేఅవుట్స్ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. నేను ముఖ్యంగా మాది యాక్చువల్గా ఖమ్మం జిల్లాలోనే, అక్కడే మేము చదువుకుంది అక్కడే, పీజీ వరకు చదివిన అన్ని ఎడ్యుకేషన్ మొత్తం కూడా అక్కడే ఉంది, హైదరాబాదు ఖమ్మం. తర్వాత బిజినెస్ పరంగా వైజాగ్ వచ్చాం. వైజాగ్ వచ్చి కూడా ఇంచుమించు 15 years వరకు అయిందండి. లోకల్గా విశాఖపట్నమే మేము చెప్పుకుంటాం. 100% కూడా విశాఖపట్నమే, ఇక్కడే సెటిల్డ్. పిల్లలు మేము అందరం కూడా ఇక్కడే సెటిల్ కాబట్టి ఇక్కడే పీస్ఫుల్ సిటీగా చాలా హ్యాపీగా ఆనందంగా ఉందని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాం. సార్, యాక్చువల్లీ భూమాత పరంగా ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ రైజ్ అవ్వలేదు. అది మొత్తం అందరికీ మనకు తెలిసిన విషయమే. కానీ కొన్ని విషయాల్లో కొన్ని వెంచర్స్ కానీ సమ్మదర్ మనం ఏది మెన్షన్ చేయకపోయినప్పటికీ పేపర్లు తెరిస్తే ఈరోజు రేపు ఒక కబ్జా జరిగింది, ఒకే సైట్కి 4-5 ఓనర్స్ ఉన్నారు, ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇటువంటి ఇష్యూస్ ఏవి రాకుండా ముందు మన ప్రజలకు ఒక అవగాహన కల్పించడం యాజ్ ఎ రియల్టర్గా మీ యొక్క బాధ్యత. సో ఆ విధంగా ఏదైనా సైట్ కొనుగోలు చేసే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రతి కస్టమరు చాలా కష్టపడి ఉద్యోగం చేసుకోనో వ్యాపారం చేసుకోనో సొంత ఇంటిని కొనుక్కోవాలనో ఒక చిన్న భూమిని కొనుక్కోవాలనేటువంటి ఆశతో ఉండేటువంటి ప్రతి ఇన్వెస్టర్ కూడా ముఖ్యంగా గమనించాల్సింది అక్కడ కంపెనీ పరిస్థితి, కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ నాణ్యత, అది అప్రూవలా కాదా, 100% వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రతి రూపాయి చాలా విలువ కలిగినటువంటిది. ఆ రూపాయిని మనం పెట్టేటప్పుడు ఆ కంపెనీ స్థితిగతులు ఏంటి, కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ జెన్యూనిటీ ఉందా, ఉడా అప్రూవలా, జీవీఎంసీ అప్రూవల్ ఉందా లేదా, వీటన్నిటి కొలమానం తీసుకొని ప్రతి ఇన్వెస్టర్ కూడా దయచేసి అందరూ కూడా 1-4 సార్లు ఆలోచించి ముందుకెళ్తారనేటువంటి ఆలోచనలతో నేను చెప్పేటువంటి విషయం. కంపల్సరీ ఇన్వెస్టర్ అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా నాణ్యతని, ఖచ్చితంగా కంపెనీని, వీటన్నిటిని అన్ని దృష్టిలో కూడా పర్సన్ని దృష్టిలో పెట్టుకొని చూసిన తర్వాతనే రాజీ పడకుండా ముందుకెళ్ళమని మా కంపెనీ నుంచి చెప్పడం జరుగుతుంది. అదే మేము ఇచ్చేటువంటి భరోసా కూడా దీని ద్వారా ముందుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సార్, యాక్చువల్లీ ఇప్పుడు రిటైర్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన అమౌంట్ని బ్యాంకుల్లోని పెట్టుకుని దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఏదో చేస్తుంటారు. సో ఏంటంటే అదొక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి, అంటే దాచుకోవడంలో అదొక పద్ధతి. బట్ భూమాత దగ్గరికి వచ్చేసరికి అదే అమౌంట్ని భూమాత మీద పెడితే రిటర్న్స్ ఎలా ఉంటాయంటారు? అది కూడా దాచుకోవడమే. ఈ దాచుకునే విధానంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. యాక్చువల్లీ భూమి అనేది ఎప్పుడు కూడా కొంటున్న కొద్దీ జనాభా పెరుగుతారు తప్ప భూమి పెరగడం అనేది జరగదు. సో ఒకటి మనం సొంతం చేసుకున్నామంటే ఆటోమేటిక్గా దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఎవరికైనా సజెషన్ ఇవ్వాల్సి వస్తే ఎలా ఇవ్వాలంటారు? ఇది 100% అమ్మా. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని మనం డబుల్ ప్రతి ఒక్కళ్ళకి కూడా కోరిక దాన్ని డబుల్ చేసుకోవాలా, దాన్ని డెవలప్ కావాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటిదే. దీంట్లో యాక్చువల్గా మా దగ్గర పూర్తిగా భూమాత రియల్ ఎస్టేట్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు గత 5 years బ్యాక్ మేము అమ్మినటువంటి 3,000-4,000కి అమ్మినటువంటి లేఅవుట్స్ మొత్తం కూడా ఈరోజు 10,000+ అయినాయి అని చెప్పుకోవటానికి కూడా అతిశయోక్తి కాదు. ఎన్ఆర్ఐ రాయల్, ప్రశాంత్ విహార్, విజయనగరం రోడ్లో ఉన్నటువంటి
లేఅవుట్లు బృందావనం, సాయిబాలాజీ టౌన్షిప్ ఏ లేఅవుట్ చూసినప్పుడు కూడా మేము అమ్మిన ధర మాత్రం 3,000 నుంచి 4,000 మధ్యలో ఉంది. ఇవాళ మాత్రం అది 10,000 నుంచి 12,000 మధ్యలో బిజినెస్ జరుగుతూ ఉంది. రీసేల్ అయినా కూడా 1కి 2 3 అయిందని చెప్పుకోవటానికి మనం అతిశయోక్తిగా లేకుండా కూడా మీరు చూసినా కూడా అటువంటి పరిస్థితే ఉందనేటువంటిది మేము ముఖ్యంగా చెప్పేటువంటిది. అందుకని భూమాతలు ఇవాళ వేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా యాక్చువల్గా ఇవాళ ప్రజెంట్ అమరావతి గ్రీన్ సిటీ నడుస్తుంది మాకు రన్నింగ్ వెంచర్. దాంట్లో ఇవాళ 6,000కి అమ్ముతున్నాం. అది మీకు 1 and 2 ఇయర్స్లో ఎట్టి పరిస్థితిలో అది డబల్ అవుతుంది అనేటువంటిది మేము గ్యారంటీగా నమ్మకంగా కూడా చెప్పగలం. అందుకని ప్రతి ఇన్వెస్టర్ కూడా మా దగ్గర మేము తక్కువ బెనిఫిట్స్తో తక్కువ ధరలతో మీకు ఇచ్చిన మళ్ళీ కొద్ది సమయంలోనే అది రెట్టింపు అవటం అనేటువంటిది ప్రజెంట్ భూమాతలో మాత్రమే సాధ్యపడుతుంది, జరుగుతుంది కూడా అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సలహాల్ని, సమయాన్ని కూడా మాకు కేటాయించి వినియోగదారులకైనా కానీ మాకైనా కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని సందేహాలన్నింటినీ కూడా మీరు తీర్చినందుకు, అండ్ తప్పకుండా మీరు అనుకున్నటువంటి సామాన్య మానవునికి అందుబాటు ధరల్లో మీ భూమిని తీసుకొచ్చే విధంగా మీ యొక్క కృషి అంతా కూడా సత్ఫలితనివ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.